వాక్యంలోని మనం వెళదాం. ఈ దినము కొరకు దేవుడు సిద్ధము చేసినటువంటి వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి అనేక మంది ప్రేక్షకులతో ప్రభువా ఈ వాక్యాన్ని పంచుకుంటానికి, భుజించడానికి, ఆరగించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నీకు నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి వారి హృదయంలో కూడా ఈ వాక్యాన్ని ప్రభువా వినిపింపజేసి, చొచ్చింపజేసి, ఫలింపజేయమని, శారీరక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు ప్రభువా అతి శ్రేష్టమైన మీ నామను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము ఇస్సాకును గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు అనగా నవ్వుట, ఆయన భార్య రెబెక్కా అనగా కట్టుట. హెబ్రీ భాష పదజాలాలు అవన్నీ కూడా. దేవుడు మొదట అబ్రహాముని ఏర్పరచుకున్నాడు, ఆయనతో నిబంధన చేసుకున్నాడు. రెండవ నిబంధకునిగా ఇస్సాకును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా గొప్ప పరిచర్యని భూమి మీద దేవుడు జరిగించినట్లుగా మనము ఆది కాండములో చూడగలుగుతూ ఉంటాం. ఇస్సాకు బహుగా దీవించబడ్డాడు. ఎంత గొప్పగా దీవించబడ్డాడంటే ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యెను. ప్రియ సోదరి సోదరులారా, ఇస్సాకు చాలా గొప్పవాడిగా ఉన్నాడు. ఒకటి వినయము కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, సాత్వికుడు, నమ్మకమైనటువంటి వాడు, త్యాగపూరితమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి చక్కని నీతిమంతుడిగా తీర్చబడుతున్నటువంటి వాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రములు. దేవుడు బిడ్డలందరినీ కూడా బహుగా ఆస్వాదించును గాక. 3 దినాలు కూడా మీరు చాలా శ్రమ పడ్డారు. ముఖ్యంగా ఇవాళ చాలా శ్రమ పడ్డారు. నిద్రపోయే కాసేపు మధ్యాహ్నం సమయంలో పిల్లలు ఎండలో ఆడారు. ఎండలో ఆడిన వాడు చేతులెత్తుడు సారి ఎండలో ఆడినటువంటి ఓది దుర్మార్గుడు ఉన్నారు. అన్నింటినీ నిజం చెప్పాడు వాడు. సంతోషం, చాలా సంతోషం. మరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. మంచి పాఠాలు నేర్చుకున్నారు, మంచి ఉపాధ్యాయులు మీకు దేవుడు మీకు ఇచ్చారు. వారు శ్రమపడి వారు కూడా గృహాలు పెడుతున్నారు, మీతో కలిసి ఉండి వారన్నీ కూడా చక్కగా వారు బోధించారు. బైబిల్ పాఠాలన్నీ కూడా ఆత్మీయమైన స్థితిలో ఈ బాల్య దేశం నుంచి కూడా మీరు ఏ విధంగా పెరగాలో అనే విషయాలని కూడా చాలా మీకు బోధించున్నారు. కనుక మీరు నేర్చుకున్న ప్రతి ఆత్మీయమైనటువంటి విషయాలను, పాఠాలను కూడా అనుదినము కూడా ఆచరణలో పెట్టి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, కుమార్తెలుగా, కుమారుగా మీరు జీవిస్తే మంచి ఆశీర్వాదం, మంచి భవిష్యత్తు మీకు వస్తుంది. అలాగే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు సండే స్కూల్లో ఉన్నటువంటి వారు, పెద్ద పిల్లలు ఉన్నారు. వారు కూడా గ్రాహ్యం ఉన్నటువంటి వయసు ఉంది వాళ్ళ దగ్గర. వారు ఇంకా బాగా గ్రహించి ఆత్మీయ స్థితిలో పెరగడానికి దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కువగా ప్రార్థన చేయాలి. పిల్లలు, పెద్ద పిల్లలు, వారు 10వ తరగతి, 8, 9వ తరగతికి వచ్చినటువంటి వారు చదువుతున్న వారు ఉన్నారు. వాడు బాగా నేర్చుకుని దేవునిలో సాగిపోవాలని మరి మీకు మనం చేస్తూ, లేక దేవుడు మిమ్మల్ని దీవించడం కాక. మరి నా 3 దినాలు కూడా మీ టీచర్స్, సండే స్కూల్ టీచర్ చాలా శ్రమ పడ్డారు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శ్రమ పడ్డారు. అలాగే ఈ సండే స్కూలు విషయాల్లో కూడా మరి మామలు అన్నటువంటి వారు, ఆంటీలు అన్నటువంటి వారు, అమ్మలు అన్నటువంటి వారు అందరూ కూడా మీకు ఆహార విషయాలలో చాలా సహాయపడారు. మరి కష్టపడ్డారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలన్నీ కూడా మీరు బాగా చదువుతున్నారు, అందులో బాగా రాశారు, అందులో మీకు సర్టిఫికెట్ కనుక తప్పగా వాటిని మీరు స్వీకరించాలి. మరి ఈ యొక్క షాలేము ప్రార్థనా మందిర వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ కె ప్రసాదరావు గారు సుమారుగా 40 సంవత్సరాల పరిచర్య. 40 సంవత్సరాల పరిచర్య అంటే అసలు మామూలు విషయం కాదు. ఈ 40 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో ఆటుపోట్లు మరి ఎదురైనప్పటికీ పరిచర్యని విడిచిపెట్టకుండా
మరి పరిచర్యను ఎంతో ప్రేమిస్తూ దేవుని వాక్యం కన్నా నాకేది ఎక్కువ కాదు అని దైవజనులు దృఢ సంకల్పంతో మరి 40 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు దైవజనులకి 73 సంవత్సరాలు. సుమారుగా ఇక్కడ ఉన్న సండే స్కూల్ పిల్లలు 4వ తరం పరిచర్య. ఇక్కడ ఉన్న సండే స్కూల్ పిల్లలు 4వ తరం పరిచర్య అంటే 3 తరాలు గడిచిపోయినాయి. పాస్టర్ గారు ఈ యొక్క కేఎల్ఓ కాలనీకి వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ యొక్క పిల్లలు ఎదిగి మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వారి యొక్క మనవాళ్ళు ముని మనవాళ్ళు ఇక్కడ ఉన్న సండే స్కూల్ పిల్లలందరూ కూడా మ్యాక్సిమం పాస్టర్ గారికి ముని మనవాళ్ళే. 4 తరాల పరిచర్య దైవజనులు ఇక్కడ చేసి ఉన్నారు. 3 సంఘాలని స్థాపించి ఉన్నారు. అందుని బట్టి మరి సండే స్కూల్ తరఫున ఒక చిన్న సన్మానాన్ని మేము ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ యొక్క పరిచర్యని గౌరవిస్తూ, వయసుని గౌరవిస్తూ, ఆ యొక్క వ్యక్తి యొక్క పరిచర్యని గౌరవిస్తూ ఒక సండే స్కూల్ తరఫున ఒక చిన్న సన్మానాన్ని మేము ఏర్పాటు చేసి ఉన్నాం. దయతో అందరూ దైవజనుల్ని గౌరవించి ఒకసారి లేచి నిలబడినట్లయితే, దైవజనుల్ని గౌరవించి అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మరి సండే స్కూల్ తరఫున ప్రారంభించుకుందాం. ప్లీజ్ అండి, రావాలి పిల్లలందరూ స్టేజ్ మీదకి. మరి పిల్లలందరూ కూర్చొని ఉన్నారు. ఇక్కడున్న సండే స్కూల్ పిల్లలు పాస్టర్ గారిని షాల్వాతో బహుకరిస్తారు. పరంగా ఎన్నో కార్యక్రమాల్ని సండే స్కూల్తో చేయిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సండే స్కూల్ డైరెక్టర్ గారు విజయమాధురి గారు. విజయమాధురి గారు పాస్టర్ గారికి బొకేతో పాస్టర్ గారిని గౌరవిస్తారు. సంతోషంతో కాసుకోవడం. సంఘమందరికి కూడా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నాకంత ధైర్యం చాలే, దేవుడు జీవంతో ఉంచుతాడంటూ ధైర్యం నాకు లేదు. ఒకే సంవత్సరంలో 5 సార్లు జాయిన్ అయ్యాను నేను హాస్పిటల్లో. 75, 76లో కలిపి చాలా కష్టాలు పడ్డాను. వచ్చిన వారు చూడలేకపోయాను. గుర్తులేదు వాడు ఎవరు కూడా, మాటలు గుర్తులేవు. ఇప్పుడు కూడా దేవుని మాటలు చాలా వరకు రావటం లేదు, నడిపింపు కుదరటం లేదు. ఇదేమైనా దేవుని కృపను బట్టి నాకు ఇప్పుడు కూడా సంఘ బిడ్డలను చూడాలి, చూడాలి. వాడు ఎప్పుడైనా వస్తే నా మగాడు వస్తుండేవారు, వాళ్ళు కల్పిస్తున్నప్పుడు వాళ్ళు నాకు చాలా సంతోషం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సంఘం తరపున వాళ్ళు వచ్చి ఉన్నారు కనుక చాలా సంతోషంగా ఉంది. దేవుడు వెళ్ళారా మరలా ఈ దినాన్ని రావటం అనేది ఇదే క్రిస్మస్ అనిపిస్తుంది. యాక్చువల్ చాలా గొప్ప క్రిస్మస్గా కనపడుతుంది. చాలా సంతోషం. కష్టాలలో, పాత్రలు, శ్రమలలో, ఇంట్లో ఇబ్బందులు అందరూ సహకరించారు. ఆడవాడు, స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు కూడా చాలా సహకరించారు, సహాయపడ్డారు, ప్రార్థన చేశారు. నేను బలంగా సువార్త పరిచర్యలు అందినటువంటి వాటికి నాకు చాలా క్యాలెండర్లో కనపడడానికి చాలా సంతోషించాను. ఈ నెల క్యాలెండర్ అది కనపడుతుంది.
4వ అధ్యాయం సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం దయచేసి నీవు ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకుని అది నీకు జీవం కనుక దాన్ని పొందేయండి. చాలా చక్కగా జీవిత కాలంలో మనము చాలాగా గ్రహించవలసిన సత్యం ఏంటంటే ప్రతి దినము లేక ఆదివారము శనివారాలు ఎత్తబడుతున్న వాక్యము అనగా ఆ జీవము మనతో మాట్లాడుతుంది కనుక దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాడు. మనం ఎప్పుడైనా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే శ్రమలు వస్తే వేదన కలగవచ్చు, బాధ కలగవచ్చు, కానీ దేవుడి మీద విరక్తి కలగదు. దేవుడి బాధను కలిగేశాడు అనుకో. కారణం ఏంటంటే దేవుడు మనకు ఆ వాక్యం ఇటువంటి జీవమది. దైవజనులు ఎవరైనా నిలబడి వాక్యం చెప్తుందంటే అది జీవం, వాక్యం జీవం. ఆ జీవం పొంది ఉండాలంటాడు ఆయన. మనిషి చదవడం తోట కాదు, దాన్ని పొంది ఇవ్వమంటాడు ఆయన. 4వ వచనం 13వ వచనం. కనుక ప్రతి వారిని నేను మనవి చేస్తుంది ఏంటంటే ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు, చాలా సంతోషం. కానీ ఆ జీవాన్ని మీరు పొందండి, హృదయపూర్వకంగా పొందండి, అంగీకరించండి. ఇంకా ప్రభు అంటాడు కదా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మీరు అంగీకరించాలి. మనం ఏదైనా సరే దేవునికి వాక్యము జీవము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మనం అంగీకరించాలి. హృదయమంతా నింపుకోవాలి. కనుక ఏదైనా మన హృదయం తెరిచి చూస్తే భార్య కాదు, పిల్లలు కాదు, ఎవరు కాదు, ఎవరు కనపడాలి అక్కడ? జీవం, వాక్యం కనపడాలి. అప్పుడు మన కష్టాలు ఎదుర్కోగలుగుతాం, బాధలు ఎదుర్కోగలుగుతాం, శ్రమలు ఎదుర్కోగలుగుతాం. నేను మొన్న మధ్య ఒక 5 నెలల క్రితం హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు 5వసారి, ప్రభా 5వసారి కూడా సంవత్సరం కాకుండా సంవత్సరంలోనే 5వసారి జాయిన్ అయ్యాను నేను. ఇంకా ఆర్థికంగా ఇప్పుడు జాయిన్ అయినా 1,20,000 వరకు అవుతున్నాయి. మరి నేను పేదవాడిని, ఇలా ఇబ్బందులు పడుతున్నాను, ఏం లేదండి అంటూ ప్రార్థన చేసుకోవాలి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్ని విధాలు కూడా నా కుమారుడు చాలా బాగా కడుకునేవాడు, మందులు తెచ్చేవాడు, అన్ని పనులు చేసి పెట్టేవాడు, డబ్బులు ఖర్చు ఇస్తేవాడు. అంతా కూడా ఆయన భరించాడు. ఏమైనా ఎక్కడ చేసావు, ఎన్నప్పుడు ఎంతప్పుడు చేశారు, అయ్యేం లేదు, మీరు అయ్యాలి వారి గురించి ఆలోచించదని చెప్పేవాడు. తప్ప ఇప్పటి వరకు ఎంత అయిందనేది, ఇంత అయిందని చెప్పలేదు నా కుమారుడు. నా అప్పుల గురించి నాకు చెప్పలేదు. నేను ఒక ప్రార్థన, ప్రభావ ఎప్పుడు పాలైతే నేను తీర్చలేను ప్రభావ, నేను సువార్థికుడు రిటైర్ అయిపోయి ఉన్నాను ప్రభావ, నేను కనుక నేను ఏం చేయగలుగుతాను అనుకున్నవాడిని దేవుడు జన్మించేవాడు, చేసేవాడు. 5వసారి డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు స్ట్రోక్ వచ్చి మనిషి ఇంతకాలం బతకడం అంటే చాలా ఆశ్చర్యం. మరి మైండ్ చిన్న మొదలు స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చి కూడా బ్రతుకుతున్నాడు ఈయన. మరి ఎలాగో మాకు అర్థం కాలేదు, ఆశ్చర్యంగా బ్రతుకుతున్నాడు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా దేవుడు చాలా కార్యం చేశాడు. నేను అప్పుడే ప్రార్థన చేసుకున్నాను, ఏమనుకున్న ప్రభువా లేదు ఒక 5 లోపల పెట్టి మీ రాజ్యం గురించి నా కోరిక చెప్పాను, నా కోరిక. మరలా మనసు ఒక ఆలోచించేది, చిన్న పెద్ద మనవాడికి ఉద్యోగం లేదు, చిన్న మనవాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు, డబ్బులు లేవు, ఎలా ఇప్పుడు దేవుడికి తెలియలేని ఎంబీబీఎస్లో మరి తీసుకెళ్తాం, 5 సంవత్సరాలు భరించాలి డబ్బులు. ఎలా ప్రభు ఎవరు ఉన్నారు, మేము తప్ప ఎవరు లేదు వెనక. మరి ఇవన్నీ దేవుని దగ్గర కూర్చోం. హాస్పిటల్ కూడా మనసులో వచ్చి ప్రార్థించుకుంటూ ప్రార్థన చేసేవాడు. దేవుడు మొదటి సంవత్సరం జాయిన్ చేశాడు. ఇక 4 సంవత్సరాలు నడపాలి, దేవుడు నడపాలి, ఆయన సహాయం చేస్తాడు ఉంటాడు. మరి దేవుని స్తోత్రం. ఆ దేవుడు చాలా తక్కువ. మనం ఎప్పుడు కూడా నిరాశలు ఆశలు కలిగి ఉండాలి. ఏదైతే దేని విషయం నిరాశపడుతున్నారో దాని విషయంలో ఆశ కలిగి ఉంటారు. మనం నేర్చుకోవాల్సిన సత్యం. అవిశ్వాసములు విశ్వాసం కలిగి ఉంటారు. దిగుడు చెందబడి నేర్చుకోవాలి. అసలు దేవుడు నీ కష్టాలు చేసి, నువ్వు నీ పనులు చేశాను, నేను ఇన్ని బాధలు పట్టవేంటి, ఇదంతా బాగోలేదు అని ఇప్పుడు కూడా దేవుని మీద చెప్పాడు. దేవుడి మీద మనకు సాధిస్తాం. దేవుడు ఏమంటున్నాడు, అతను నోటితో కూడా పాపం చేయలేదు. ప్రతి కాలంలో బాధతో ప్రతి నోటితో కూడా పాపం దూషించలేదు, అవమానకరంగా మాట్లాడలేదు. కనుక మరి ఆ విధంగా ఎప్పుడు నడుగుతుంటే ఆయన వాక్యాన్ని, ఉపదేశాన్ని, ఆ జీవాన్ని మనం హృదయం ఎప్పుడు దాచుకొని ఉంటామో దాని మాటలు మనకు రావు. దేవుని మీదే భారం వేసుకొని వెళ్ళిపోతారు తప్ప ముందుకు పోవడం.
దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మీకు చెప్పేది ఈ వాక్యాన్ని గుర్తుంచుకోండి. మీరు అన్ని జీవము ఉన్నటువంటి వాక్య ఉపదేశాన్ని మీరు వినండి. ఆ ఉపదేశంలో జీవము అది ఒట్టి మాటలు కాదు, ఒట్టి మాటలు కాదు. కానీ దాన్ని ఆమె మాటలే కానివ్వండి, దేవునికి దీవెని కావండి. మరి ఎందుకో చేయాలనుకున్నాను. నేను వెళ్ళాను, అప్పుడు బిఏ పాస్ అయిన తర్వాత ఏజీ ఇది అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఏజీ ఆఫీస్కి వెళ్ళాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మధ్యాహ్నం పూట మొదటి రోజు కనుక క్యారీ పట్టుకెళ్ళేది. మధ్యాహ్నం భోజనం చేసి హోటల్లో కుర్చీలో నాకు సీట్ అలాట్ చేశారు. అక్కడ కూర్చుని ఉన్నాను. స్వరం వినపడుతుంది, నా సేవ చేయవలసిన వాడు అని ఇక్కడికి ఎందుకున్నావు, ఇక్కడ ఎందుకున్నావని 3 సార్లు మనిషి కనపడ, ఒక స్వరం మాత్రం వినపడుతుంది. మానేసాను. 10 గంటలు వెళ్ళిపోయి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై జాబ్. ఐ వోంట్ కంటిన్యూ ఇన్ మై సర్వీస్. ఇట్స్ నాట్ విల్ ఆఫ్ గాడ్ అని చెప్పాను. నేను పిచ్చివాడు అను. ఏజీ ఆఫీస్ అంటే ఇప్పుడు సాధారణంగా ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళ జీతాన్నంతా కూడా వాడే అంతా చూస్తూ ఉంటారు స్టేట్ మొత్తం మీద ఏజీ ఆఫీసులో. కనుక ఆ ఆఫీసులో వచ్చేసి అందరు నాలో వెర్రివాళ్ళే చూశారు. ఏంటి పిచ్చిముండడు, ఇటువంటి ఇదిగా ఉండి మంచి పోస్ట్ వస్తుంది, బిఏ చదివి వచ్చాడు, మేమందరూ ఎస్ఎల్సి పాస్ అయ్యి ఏదో తిరగాలో వచ్చాము, మరి ఇలా వచ్చాడు ఏంటి అని అంటే, ఏంటని సీట్లోకి వచ్చి సీట్ నుంచి చదివి వచ్చి ఎందుకు మానేస్తున్నాను, తప్పు మానకూడదు అన్న. థ్యాంక్స్ అండి, మీరు చెప్పిన సలహాల కొరకు సంతోషం ఉన్నానండి. నేను వచ్చేసి దేవుని సేవకు వచ్చి ఇక అప్పుడు నేను సేవలో ప్రభువా మరి సేవ చేస్తాను, కానీ పేద సంఘాలు ప్రభావ, పేదవాళ్ళు ప్రభావ, ఎవరు కాన్పించేవాడు స్తోమత లేదు, ఇల్లే స్తోమతలు ఏమన్నా ఉన్నారు ప్రభావ, కట్టుకుని తాటికి ఇల్లు వర్షం గడిచిపోతుంటున్నారు. వాళ్ళ తండాన్ని నేను ఏం తీసుకుని సేవ చేయి ప్రభావ. నేను ఆ గుండె మేడలో డిసైడ్ చేసుకున్నాను. కనుక గుండె మేడలో నేను ఉన్నంత కాలం ఈనాడు ఒక చొక్క టీ తాగలేదు నేను. ఎప్పుడు గుండె మేడలో ఎప్పుడు ఎప్పుడైతే 12-12:30 అయింది. ఇందులో కూడుకుంటమే 11 గంటలకు వచ్చేవాడు. 12:30కి సైకిల్ వేసుకుని వెళ్ళి అప్పుడు ఇష్టం తినేవాళ్ళు. అది పొద్దుట ఎప్పుడో ఇడ్లీ తిన్నటువంటి వాడిని మధ్యాహ్నం తిండి లేకుండా, రాత్రి తిండి లేకుండా చేసి కాలం గడిపాను. మరి ఎండు గడ్డి మీద పడుకుని ఏమండి దుప్పట్లు లేకుండా ఏమి శీతాకాలంలో చలి పెడుతూ ఉంటే అందరూ ఒకసారి కొంచెం పిల్లలు కూడా అనుకున్నప్పుడు మీటింగ్స్కి వచ్చారు. అదేది ఊరు ఏలూరు యువతలుగా ఊరు, అక్కడ కూడా అలాగే రాత్రిపూట వేసేసారు. అందు మీద పడుకున్నాను, నాకు పడుకున్నాను. తెల్లవారు దురదలు వీపంతా దురదలు గడిగదని దురదలు కనుక ఒక ఫ్యాన్ లేదు, ఏముందంటే లేవు, పెట్టుకుంటాం లేవు, చర్చెస్కి లేవు, పాస్టర్ గారికి కూడా లేవు పాపం. సో ఇలా కష్టపడ్డాను. ఆ కష్టాల్లో దేవుడు నాకు సహాయం ఇచ్చాడు. దేవుడు నాకు కొంచెం చేసిన సహాయం ఏంటంటే కొంచెం సహాయం ఇచ్చాడు. అది నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. కనుక దయచేసి మీకు మనవి చేస్తుంది ఏంటంటే, నేను ఎక్కువసేపు చెప్పను, నాకు కూడా ఎక్కువగా మాట్లాడటం లేదు, అంటే మాట్లాడలేకపోతున్నాను. కనుక మీరు ఆ వాక్యాన్ని జీవం, కనుక ఆ జీవాన్ని ఏం చేయమన్నా హృదయమందు ఉంచుకోమన్నా, పొందు హృదయంలో పొందు, వారిని విడిచిపెట్టేది దాన్ని హృదయంలో పొందు. ఆ వాక్యాన్ని సామెత గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది నేను మన క్యాలెండర్లు వేసినప్పుడు నేను మహా సంతోషపడ్డాను. ప్రభా, నేను ధైర్యపరిచిన వాక్యాన్ని వేసావు నువ్వు ఇక్కడ, చాలా సంతోషం అంటున్నాను. నిజమే, చాలా సంతోషం. ఇప్పుడు దేవుని మీద మేము ఎప్పుడైతే ఆధారపడి పడుకుంటాము అన్నీ సాకాస్తున్నాయి. ఈ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు పాస్టర్ మరితో శ్రమ పడింది, పిల్లలు పెట్టుకుని అది కష్టపడింది, చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాత్రిపూట తాటేకింట్లో ఆ పిల్లల్ని వేసుకుని, చిన్నపిల్లలు వేసుకుని అక్కడ పడుకుంటాం, చేయటం, మరి ఏమన్నా పాము. ఒక గొప్ప విషయం, ఎప్పుడు కూడా తాటేకిలు ఉన్న సమయంలో దేవుడు ఒక కప్ప కూడా మాకు రానివ్వాలి. దేవుని స్తోత్రం. ఇల్లు లేవు అప్పటికి, వెనకాల ఇల్లు, మా ఇల్లే ఆఖరినప్పుడు ఒక కప్ప కూడా రాలేదండి. దేవుడు చాలా భద్రం చేశాడు. ఏ టైంకి రాత్రి 12:30 ఆ టైంకి వెళ్ళి వచ్చుతుండవని దేవుడు కాపాడుతూ చేసేవాడు. కనుక ఎంతో సంతోషం. కనుక కష్టం పడ్డాను, శ్రమలు పడ్డాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్ని మీకు తెలుసుకొని ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను. కనుక ఇంత దేవునికి వదిలేస్తాను. నేను బ్యారేజ్ మీద
వస్తూ నడిచి వస్తుంటే బేర మీద కాల్చి ఇక్కడ నేను కొడితే ఏం చేయగలుగుతావు అని అడిగాను. నేను చెప్పను వాళ్ళ పేర్లు కూడా. కొడితే ఏం చేయగలుగుతావు నువ్వు అన్న. కొట్టడానికి దేవుడు ఉన్నాడుగా, దేవుడు చూసుకుని కొట్టున్నాను. సరే వాడప్పుడు నన్ను కొట్టలేదు, వాళ్ళకి కోపం వస్తే అన్నారేమో వాడు నన్ను కొట్టలేదు, నేను వచ్చేసాను క్షేమంగా వచ్చి మరి ఇక్కడ వాక్యం చెప్పుకొని వెళ్ళాను నేను ఆ రోజున. కనుక ప్రియమని దేవుని బిడ్డలారా, అలా విపత్తులు కొన్ని ఎదుర్కొన్న పరిస్థితి నాకు ఇచ్చింది. అది కష్టం. ఇది దయచేసి అందరికి చేతులు పెట్టి నమస్కారం చేసి చెప్తున్నాను. ఈ ఆస్తి మనందరిది. నాకెంత ఉంది అంతకంటే ఎక్కువ మీకు ఎన్నోసార్లు చెప్పాను. దేవాలయం కట్టుబడి అందరూ రాయ ఇటుక మోసిన వాడు, కానీ నేనే మోయిన వాటి వాడిని అమ్మా చెప్పాను, చాలాసార్లు చెప్పాను. అందరూ రాయ ఇటుక ఇసుక అంతా మోసి పైన కింది, కానీ నేను మోయలే. తెల్లవారినప్పటికి మరి చక్కగా పైన కింది వరకు కూడా మోసేసి చాలా దేవుడు కూడా ఈ ఆలయాన్ని చాలా తర్వాత మాట్లాడుకోవచ్చు. మరి ఎలా కట్టాడంటే నిజంగా దేవుడే కట్టాడు. రూపాయలు ఇది ఎవరి దగ్గర నిల్వ లేదు. అప్పుడెంత ఇళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు, పుస్తకాలు ప్రింట్ చేసి బయటికి వెళ్తా వద్దు. దేవుడు 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు కట్టుకుందాం, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు కట్టుకుందాం. ఇవ్వలేదు వదిలేస్తాం. ఇంతవరకు గొడగట్టేసుకుని ఆ తర్వాత వదిలేద్దాం అన్నగాడికి వచ్చేసాం. కానీ దేవుడు డబ్బులు అయిపోతున్నాయి, రేపు వారం అయిపోతుంది అనుకునేప్పటికల్లా దేవుడు ఆదివారం డబ్బులు ఇచ్చేసేవాడు. దేవుని స్తోత్రం. ఆ బిడ్డల మనసుల్లో కలుగు చేసేవాడు, వాడు ఇచ్చేసేవాడు. ఆ విధంగా దేవుని యొక్క మందిరం మరి చాలా బాగా కట్టాము. చాలామంది అప్పుడు కట్టేటప్పుడు హిందువులు కూడా కొంతమంది మేము ఆ షాపుల్లో పనిచేసి ఇండియన్ గవర్నమెంట్ షాపుల్లో పనిచేస్తున్నాం, మీకు సిమెంట్ కావాలంటే తక్కువ ధరలు ఇప్పిస్తాం, లేకపోతే ఊరిని ఇప్పిస్తాం, మాకు ఆ డ్రాప్తో మాకు మేము ఉన్న డబ్బు కూడా కొనుక్కుంటాం, దాంతో కట్టుకుంటాం. సో కనుక మనం ఎప్పుడు కూడా దయచేసి మీరు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ఒక మనిషిని సపోర్ట్ చేస్తాడు కనుక నేను మానేయాలి అనే ఆలోచన వద్దు. నేను ఇప్పుడు చెప్పాను, గుర్తుంది, ఒక పాస్టర్ని మీరు వదిలేసిన పర్లేదు కానీ ఒక విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఏమో గుర్తుంది ఎవరికన్నా? అలాగే అనొద్దండి పాస్టర్ గారు మీరు వెళ్ళిపోకూడదండి అనేవారు చాలామంది. కనుక మనం ఎప్పుడు కూడా పాస్టర్ అంటే మరి నేను చెప్పడం లేదు, ఆయన ఎదురుగించమని చెప్పాలి. విశ్వాసుల్ని పోగొట్టుకోకూడదు. ఒక విశ్వాసం పోగొట్టుకుంటే ఆయన వరకు మా వాడు. అందుకే నేను ప్రతి ఆదివారం కూడా వెనక తిరిగి చూడండి, ఎవరు వచ్చారో ఎవరు లేదు. వచ్చాడు ఆమెనందరికి ఏమా వెళ్ళిపోతారు. ఆమెను అందరికీ కొంతమంది ఇక్కడే ఉంటారు, వెళ్ళిపోతారు. అది మంచి పని కాదు. ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఎవరు వచ్చారు, ఏమిటి, ఎందుకు రాలేకపోయారో, మనుషులు రాలేదు ఒకసారి చూసుకోవాలి. వెనకాల ఉన్న మనుషులు రాలేదు ఏంటంటే, అది మీరు సంఘం డెవలప్ అవ్వాలంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. దయచేసి అర్థమైందండి. అది పోతే రాకపోతే భద్రత క్రమం కాదు. అది జీవం ఉన్నటువంటి వాడు ఆ విధంగా ఆలోచన రాదు. అవి ఆలోచన. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2-3 అక్కడ పెద్దలు, అయ్యా ఇక్కడ మీటింగ్స్ పెట్టండి, ఇక్కడ ఈ వీధిలో పెడదాం అంటే, ఇక్కడ ఒక సంఘం ఉంది, అది CSI సంఘం. నేను పెట్టను ఇక్కడ. ఏ కుటుంబంలో కూడా ప్రార్థన వచ్చి పెట్టమన్నా పెట్టను. దయచేసి ఆ రకంగా అడగొద్దు. అయ్యా పెద్దలు మేము సపోర్ట్ అండి, దేవుడు సపోర్ట్ చేయట్లేదండి నన్ను, కనుక నేను పెట్టను ఇక్కడ. ఏ మీటింగ్ కూడా ఇప్పుడు పెట్టలేదు నేను. ఇదే ప్రసాదరావు అని పెద్ద ఉండేవాడు ఆయన. నాకు తెలిసి మా డాడీ మా అన్నయ్యనే ఒక్కసారి ఏదో కొట్టేది తప్పించి మా నలుగురిలో ఎవరిని కూడా మిగతా ఎవరిని కొట్టినట్లయితే నాకు గుర్తులేదు. మా అమ్మ అయితే చెత్త కొట్టేసింది నన్ను. నా అడగండి ఇంకా బాగా చెప్పు. ఆ డాడీ కోపం ఎలా ఉండేదంటే, ఒకడు తప్పు చేస్తే ఇంట్లో నలుగురు రెడీ అయిపోయేవాడు, నెక్స్ట్ మాదే రౌండ్ అని. ఆ వెంటనే పోయేది కోపం. ఆ వెంటనే నాన్న అన్నం తిన్నారా, నాన్న ఇక అంతే. అలా ఉండేది. అంటే అలా వచ్చి వెళ్ళిపోతుంది చూసారా, అలా ఉండేది ఆయన కోపం. సరే ఏదేమైనా చక్కగా ఈరోజు ఒక 2 నిమిషాలు మాట్లాడతారేమో అనుకుంటే అరగంట పైగా మాట్లాడేది. దేవుడు ఆ శక్తిని ఇచ్చారు కాబట్టి నిజంగా దేవుడికి స్తోత్రాలు.